దీన్ని మల్చ్ అంటారు సోదరులారా. బేసిక్గా ఏంటంటే చెక్కపోటు డై చేస్తారు, బ్లాక్ కలర్ చేస్తారు. దీన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర కొన్ని ప్లేసెస్లో వేస్తే ఏంటంటే అందంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మంచిగా దిబ్బలాగా వేయాలి. ఏడొక దిబ్బ, ఇదంతా కూడా కవర్ చేయాలి, అది కవర్ చేయాలి, బ్యాక్ సైడ్ కూడా కవర్ చేయాలి. సో ఇదంతా ల్యాండ్స్కేపింగ్ అనేది మంచిగా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా. వన్ ఫైనల్ టైం రైగా. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది మిత్రులారా? ఇక్కడ ఒక దగ్గర, అక్కడ ఒక దగ్గర, ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లుక్ ఎట్ దిస్ వన్. మొత్తం ఇల్లు లుక్ అనేది మారిపోయింది అసలు. నేను మన వెజిటబుల్ బెడ్ ఉంది కదా, అది కూడా తీసామని చెప్పింది ఆ రియల్టర్. అది కూడా తీసేసి మళ్ళీ చేసేసిన. లుక్ ఎట్ దిస్ వన్. ఏం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది వెనకాల చెట్టు ఇక్కడ ఒక దగ్గర, ప్లస్ ఈ డెక్ కను పైకి వచ్చే స్టెప్స్ మధ్యలో ఇక్కడ ఒక దగ్గర వేసినాం. అది మై ఫ్రెండ్స్. దట్ బీయింగ్ సెడ్, మనం ఈ ఇంటి మీద చేయాల్సిన ప్రతి ఒక్క పని కూడా ఈరోజు తను ఫినిష్ అయిపోయింది మై ఫ్రెండ్స్. ఈరోజు ఫోటోగ్రాఫర్ వస్తున్నారు రియల్టీ సైడ్ నుంచి. వాళ్ళు ఫొటోస్ తీసేసి ఈ వీక్లో లిస్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. వచ్చిండు అన్న ఫోటోలు ఇస్తున్నాడు, ప్రొఫెషనల్. నేను కూడా వన్ లాస్ట్ టైం ఈ హోమ్ టూర్ చూపిస్తాను మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇల్లు కొందామని చెప్పేసి జస్ట్ రీచ్ మీ అవుట్, ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ మై ఫ్రెండ్స్. సో లాట్ వచ్చేసి ఒక 9,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా కూడా మనది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇటు సైడ్ మనది. అటువైపు వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదా ఎలక్ట్రికల్, ఇది ఇక్కడ నుంచి ఉంటుంది మనది ఇటువైపు. సో ఇనఫ్ స్పేస్ ఫర్ అదర్ హౌసెస్ అన్నట్టు. ఏ మాత్రం ఇది లేకుండా ప్రైవసీ మంచిగా ఉంటుంది. ఫ్రంట్ యార్డ్, ఎలివేషన్, ఒక డ్రైవ్వే, ఒక గరాజ్. అది 2 కార్ గరాజ్. ఈ డ్రైవ్వే మీద కూడా మీకు ఒక 4 కార్లు పడతాయి. సో మొత్తం 6 కార్లు పెట్టుకోవచ్చు. అండ్ ఈ రోడ్ మీద కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని కార్లు పెట్టుకోవచ్చు. ఏదైనా ఈవెంట్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కదా మై ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది నార్మండీ ఎలివేషన్ ఎల్ అనమాట. ఇలాంటి ఎలివేషన్ ఈ కమ్యూనిటీ మొత్తంలో ఒక 60 నుంచి 70 హౌసెస్ ఉన్నాయి. ఏ ఒక్కదానికి కూడా లేదు. మనకి బై లక్కీ వచ్చింది. కొంతమందికి నేను స్పెషల్ ఉండాలన్నట్టు ఉంటుంది కదండి. సో అట్లాంటి వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ స్పెషల్ ఫర్ షూర్. సో ఎంటర్ అవుతూనే మెయిన్ డోర్ ఇది. ఒక మంచి పార్చ్ ఉంటుంది. ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని, ఒక ఫ్యూ చైర్స్ వేసుకొని మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా కూడా బ్రిక్ ఫినిషింగ్ మై ఫ్రెండ్స్. స్టోన్ ఫినిషింగ్ ఒకటి ఆప్షన్ ఉండే, బ్రిక్ ఉండే. మనం బ్రిక్ తీసుకున్నాము. ఫ్రంట్ ఇటు ఒక విండో ఉంది, అటువైపు ఒక విండో ఉంది. ఎంటర్ కాగానే ఇది మెయిన్ ఫోయర్. రైట్ లో డైనింగ్, ఈ లెఫ్ట్ లో స్టడీ రూమ్ ఉంటుంది. మేబీ దీన్ని హాల్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇచ్చేస్తున్నాం మేము. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది మెయిన్ హాల్. అక్కడ టీవీ పెట్టుకునేటోళ్ళం మనము. సోఫా ఇక్కడ పెట్టేసుకున్నారనుకోండి, ఇది ఓపెన్ కిచెన్ ఉంటుంది. అక్కడ చిన్న డైనింగ్ ఏరియా చేసుకోవచ్చు. ఇది అక్కడ ఎవరైనా ఫ్యామిలీస్ అయ్యి వచ్చినారనుకోండి, పెద్ద సెటప్ ఇక్కడ. రోజువారీ తినేది అదంతా ఉండేదంటే ఇక్కడ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉంటుంది, మైక్రోవేవ్ ఉంటుంది, 2 గార్మెంట్ కిచెన్ కి సంబంధించిన ఓవెన్లు ఉంటాయి. ఇట్లా ఓంగని వెనకాలకి ఈ డోర్ ఏదైతే ఉందో ఇది గరాజ్ పోతుంది. ఇట్లా గరాజ్ నుంచి రాగానే కోట్ హ్యాంగర్స్, షూస్ పెట్టుకోవడానికి ర్యాక్లు, ఇట్లా లోపల పోగానే ఇక్కడ ఒక బాత్, హాఫ్ బాత్ అండి. ఇది పౌడర్ రూమ్ అంటారు కదా, అట్లాంటిది. ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇది బెడ్రూమ్ లాగా కన్సిడర్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్. కానీ మేము మాత్రం స్టడీ రూమ్ లాగా పెట్టేసినాం. బెడ్రూమ్ లాగా ఎందుకు అనుకోవట్లేదంటే ఇక్కడ ఫుల్ బాత్ లేదు కాబట్టి. క్లాజెట్ ఉంటుంది. 2 AC యూనిట్స్ ఉన్నాయి, హెచ్వాక్ యూనిట్స్. పైన ఫ్లోర్ కి మొత్తం ఒక యూనిట్, కింద ఫ్లోర్ కి బేస్మెంట్ కి ఇంకొక యూనిట్. అటువైపు ఉంటే చూపిస్తా. ఇవి కనిపిస్తున్నాయి కదా 2 యూనిట్స్. పెద్ద యూనిట్ ఏమో పైన లెవెల్ కి, చిన్న యూనిట్ ఏమో ఈ లెవెల్ కి ప్లస్ బేస్మెంట్ కి. ఇక్కడ ఒక గ్లాస్ డోర్. అన్లాక్ करो, ఓపెన్ करो, డెక్ మే జాओ, ఓపెన్ డెక్ హై, ఆకాశం దేకో, చెట్లు దేకో, పక్కన వాళ్ళని దేకో, ఎంజాయ్ కరో. ఇందాక చూపించిన కదా, అక్కడ నుంచి అది ప్లస్ ఇదంతా బ్యాక్ యార్డ్ అక్కడ వరకు. ఆ చెట్టు కనిపిస్తుంది కదా మీకు, దానికి కొంచెం ఇవతల ఆ మూలకి అక్కడ ఇదంతా బ్యాక్ యార్డ్ అన్నట్టు. కిచెన్ మొత్తం కూడా వైట్ కబోర్డ్స్, 5 పొయ్యిలు ఉన్నాయి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేస్తాయి. ఇవి రీప్లేస్ చేస్తాను నేను వచ్చిన తర్వాత కొత్తవి. డబుల్ సింక్, మార్బుల్ ఫినిషింగ్. అక్కడి నుంచి వచ్చినాము. కిచెన్, హాల్ ఇలా పైకి పోతుంది, ఇలా కిందకి పోతుంది. ఈ డోర్ తీసినాను అనుకోండి, బేస్మెంట్ వస్తుంది.
బేస్మెంట్ లో సేమ్ వాళ్ళు ఇచ్చిన ఆరెంజ్ లైట్స్ పెట్టేసినాము, మిగతా అన్ని లెవెల్స్ లో కూడా వైట్ లైట్స్ పెట్టేసినాం. ఇది బేస్మెంట్. ఇంతవరకు ఫినిష్ చేసి ఇచ్చినారు వాళ్ళు. ఇంకా లోపల కూడా అన్ఫినిష్డ్ చాలా చాలా ఏరియా ఉంది. మొత్తం 4600 స్క్వేర్ ఫీట్స్ ఫినిష్డ్ ఏరియా ఇచ్చినారు. లోపల మీరు చేయించుకుంటే ఇక్కడ ఒక పెద్ద రిక్రియేషనల్ ఏరియా వస్తుంది, ఆడొక బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఫుల్ బ్యాత్ ఉంది. ఇక్కడ నేనేంటిది బార్ కడదామని చెప్పేసి లైన్స్ తీసి పెట్టిన, హాట్ వాటర్ కి, కోల్డ్ వాటర్ కి, ఒక సింక్ కి, అన్నిటికి. ఇది కింద బాత్రూమ్. ఆడేమో కార్పెట్ ఫినిష్ చేసేసి ఉంటుంది, ఈడేమో అన్ఫినిష్డ్ అంటే ఇట్లా ఉంటుంది. సిమెంట్ మొత్తం. ఇక్కడ మీరు హార్డ్వుడ్ వేయించుకోవచ్చు, కార్పెట్ వేయించుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఇది బెడ్రూమ్ అవుతుంది ఒకటి, సో దట్ ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా, దీనికి సెట్ అవుతుంది. కింద ఎవరైనా ఫ్యామిలీస్కి మీరు రెంట్కి వెళ్ళాలనుకున్నా కానీ సెట్ అయిపోతుంది అన్నట్టు. ఆడ కూడా ఒక పెద్ద ఏరియా ఉన్నది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా మూవీ థియేటర్ ఉన్నట్టు అనుకున్నాను నేను. సో ఇది ఇంత పెద్ద ఏరియా. ఇలా లోపలికి పోతే ఇందాక మనం చూపించిన బెడ్రూమ్ కనెక్ట్ అవుతుంది. ఇది హాట్ వాటర్ది హెచ్వాక్ సిస్టమ్. పై లెవెల్కి పోదాము. ఇదంతా కూడా మొన్ననే క్లీన్ చేపించేసి, కోటింగ్ చేపించేసి, ఒక గ్లాసీ ఫినిషింగ్ కూడా చేపించిన. ఇక్కడ ఇట్లా పైకి రాగానే లెఫ్ట్ లో ఒక లాఫ్ట్ కనిపిస్తుంది మీకు, రైట్ లో 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్, 3, ఆ లోపల 4. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి. ఒక విండో, 2 విండోలు, దీనికి కావాల్సిన క్లాజెట్, ఒక ఫుల్ బాత్. మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ బిగ్, క్వైట్ స్పేషియస్. ఆడ ఒక టేబుల్ కూడా వస్తుంది, ఇక్కడ బెడ్ వస్తుంది, ఏమైనా డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే ఇటు వస్తుంది, ఒక టీవీ వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత 2 క్లాజెట్స్, 2 కూడా పెద్దవి. ఇక్కడ ఇంకొక క్లాజెట్, బాత్రూమ్. అక్కడి నుంచి వచ్చినారు, ఇక్కడ ఒక బాత్ టబ్ ఉంటుంది, ఇక్కడ ఒక 2 సింకులు ఉంటాయి, ఆడొక ఫ్రెంచ్ షవర్ ఉంటుంది, ఆ లోపల కమోడ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్ లో ఒక బాత్ ఉండే కదా, దీనిలో ఒక బాత్. ఈ 2 బెడ్రూమ్లో కలిపి ఇక్కడ ఉంటుంది బాత్. బాత్ టబ్ ఉంటుంది, ఇక్కడ ఒక 2 సింకులు ఉంటాయి, ఇక్కడ ఒక క్లాజెట్ ఉంటుంది థర్డ్ బాత్ కి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండే. దీనిలో మేము ఒక చేంజ్ చేసినాం. లోపల నార్మల్ది కబోర్డ్స్ ఉండే, అదంతా తీసేసి ఇట్లా కబోర్డ్స్ చేసినాం. చిల్డ్రన్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇక్కడ లాండ్రీ రూమ్, వాషర్, డ్రైయర్, ఒక సింక్ కూడా ఉన్నది మై ఫ్రెండ్స్. ఏదైనా స్టెయిన్స్ మీరు చేత్తో ఉతుక్కోవాలనిపిస్తే ఇక్కడ లాస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా ఒక క్లాజెట్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కి. ఇక్కడ నుంచి చూస్తే ఫ్రంట్ ఎంట్రన్స్ అట్లా ఉంటుంది. ఆ షాండ్లర్ ఇక్కడ నుంచి ఎలా తీసి బ్యూటిఫుల్ హౌస్. ఇక్కడ ఒక షాండ్లర్ ఉంటుంది కింద పోయేటప్పుడు. బోర్డు కూడా పెట్టేసినాం మై ఫ్రెండ్స్. యాజ్ సూన్ యాజ్ దే ప్లేస్డ్ దట్ బోర్డు కదా, ఇంకా ఇది మనది కాదు అనే ఫీలింగ్ వచ్చేసింది. కనుక మనసు వదిలేసినాయి కదా దీని మీద. నేను ఇది మన ఇల్లు కాదు మై ఫ్రెండ్స్. 875,000 పెడుతున్నా నేను. 875,000 ఈ ఇంటి రేట్ అనేది. గిలిస్ టీమ్ అది నెంబర్ కూడా చూసినారు కదా మీరు. వాళ్ళకి మనము 2.75% పే చేస్తున్నాం టోటల్ సేల్ మీద. సో మొత్తం కలిపి ఇంత పే చేస్తున్నందుకు గాను వాళ్ళు అద్భుతంగా మాట్లాడి ఏదో ఒక బయర్ని తీసుకొచ్చి మనకు తొందరగా ఇల్లు అమ్ము పెట్టేసి మన పైసలు మన చేతిలో పెడతారేమో అనే ఉద్దేశంలో అనుకుంటున్నాము. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే మనం మాట్లాడినామో, ఎవరైనా వచ్చినారనుకోండి, ఆమె ఎట్లా చెప్తుంది అనుకుంటున్నారు మన ఇల్లు గురించి. So hi, my name is Jade. I am with Gillis Team Real Estate. We are the #1 selling team in Stafford. We have been for over a decade. I'm here with Shrikant today in his beautiful home in Winding Creek Subdivision. A lovely home. We're looking at 4,600 square feet, 4 bedroom, 4.5 bathroom, a beautiful kitchen, oversized island, white quartz countertops, white cabinets. Bedrooms are all very spacious. Bathrooms are sleek and modern with black finishes. Definitely come check it out or call with any questions. I'll be happy to schedule a private tour for you. Perfect. Thank you so much, Jade. Really appreciate it. మా neighborhood లో చెప్పినాను కదా, ఒక 60 to 70 హోమ్స్ ఉంటాయి. ఒక ఇల్లు కూడా ఖాళీగా లేదు. ఏ ఇల్లు అయినా సరే ఒకవేళ సేల్కి వచ్చింది అనుకోండి, 30 రోజుల్లో ఖతం అయిపోతుంది. అంటే సేల్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. వెరీ హాట్ కమ్యూనిటీ, మంచి కమ్యూనిటీ. నాట్ బికాస్ నా జల్దీ అమ్ముడుపోవాలి, నాకు అమ్ముడుపోవాలని ఉన్నది జల్దీ, కానీ బికాస్ అమ్ముడుపోవాలి కాబట్టి ఇట్లాంటి బహానాలు చెప్పట్లేదు నేను. నిజంగానే మంచి కమ్యూనిటీ, మంచి ఇల్లు. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్,
ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 875 మై ఫ్రెండ్స్. 850 అనేది లోకల్ గా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. ఆ 25 ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఐ పెయిడ్ ఫర్ ఇట్. ఈ ఎలివేషన్ కోసం నేను 24,000 ఎక్స్ట్రా పే చేసినాను నేను. అండ్ దెన్ ఈ ఇంటికి కూడా చాలా వర్క్ చేపించేసినాను, రీమోడలింగ్ అదంతా, పెయింట్ లేపియడము, గ్లాసీ ఫినిషింగ్ లో అన్ని క్లీనింగ్, ఎవ్రీథింగ్, గటర్ క్లీనింగ్ చేపించాను, కార్పెట్స్ క్లీనింగ్ చేపించాను, చాలా చాలా ఖర్చు అయింది. దానికోసం అని 875 పెడుతున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నా ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి, తప్పకుండా మనం మాట్లాడుకుందాము. మీ ఇల్లు చూపిస్తా, మీకు ఏ డౌట్లు ఉన్నా సరే నేను ఆన్సర్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి. వన్ లాస్ట్ టైం దోస్తుగాంతో ఇంట్లో ఒక మంచి పార్టీ, అది కూడా జర ముద్ది ఫ్రెండ్షిప్ లో రీల్స్ చూసుకుంటున్నావు ఓంకార్, ఎంత మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. షియర్స్. ఈ ఇంటి దగ్గర నుంచి నేను కొట్టే లాస్ట్ షియర్స్. హానికరం తాకండి ప్లీజ్. నవ్వుతాడేంటండి, నిజంగానే హానికరం అంటుంటేను. పొద్దున్నుంచి బాగా హెల్తీగా పనిచేస్తాం కదా, లాస్ట్ లో 1 గంట అన్హెల్తీగా ఉండొచ్చు అని అట్లా. చూసినారా కిటికీలు ఎట్లా వెలిగిపోతున్నాయో, అన్ని లైట్లు వేసిన నేనే. అందరూ వచ్చి చూడండి బయట బోర్డు ఉన్నది అన్నట్టు. ఏదన్నట్టు మరి. ఒక మంచి సాంగ్ చెప్పరా, పాడతాం. ఎక్సలెంట్ సాంగ్ ఇస్తేనే పడతా, ఏదో అల్లాటప్ప అంటే పాడను నేను. ఓకే. ఏ నావదే తీరము ఏ స్నేహమే రాగబంధం ఏదో ఉంటుంది, ఏ స్నేహమే జన్మవరము కదనా. నాకు కొంచెం కూడా డిస్రెస్పెక్ట్ ఏం లేదు ఈ సాంగ్. ఇన్ఫాక్ట్ చాలా ఇష్టం ఈ సాంగ్ నాకు. కొన్నిసార్లు ఏంటంటే ఆ వర్డ్స్ మనం సరిగా పెట్టలేము, అప్పుడు మనం రాగాలతోని తీరము ఏ స్నేహమే జన్మవరము. నేను ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తా కదా మీకు ఎప్పుడైనా సరే. బాక్స్ 27, 15, 17 ఇవి డైమెన్షన్స్. దాని లోపల క్యాంపింగ్ అండ్ ఫిషింగ్. దాని వెయిట్ వచ్చేసి ఉంటుంది ఒక 45 పౌండ్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కమింగ్ టు ద ప్యాకేజ్ మై ఫ్రెండ్స్, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సంస్కృతి తీసుకుంది. 4-5 చెక్ చేసిన తర్వాత యూనివర్సల్ రిలొకేషన్స్ వీళ్ళని మాట్లాడింది. సో వాళ్ళు ఫస్ట్ మేము కాంటాక్ట్ అయినప్పుడు మా అడ్రస్ తీసుకొని అండ్ దెన్ మా ఇండియాలో ఉన్న అడ్రస్ తీసుకొని ఇక్కడ ఫ్రమ్ టు ఎంత ఛార్జ్ అవుతుంది అనేది లెక్క చూసినారు. లెక్క చూసి మాకేం చెప్పినారంటే $80 బాక్స్ అవుతుంది అని చెప్పినారు. క్యాచ్ ఏంటంటే అట్లాంటి బాక్సెస్ లో మీరు ఎలక్ట్రానిక్స్ అనేవి ఏవి పెట్టకూడదు. ఎలక్ట్రానిక్స్ ఒకవేళ మీరు పెట్టాలి అంటే మాత్రం మీరు వేరే టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ఆప్షన్ కి పోవాలా. దట్ ఈస్ కాల్డ్ LCL. అంటే ఒక కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్ లో మీతో పాటు వేరే వాళ్ళు కూడా వాళ్ళ లగేజ్ ని స్టోర్ చేసుకుంటారు. సో నేను ఒక 200 క్యూబిక్ ఫీట్ తీసుకున్నాను అనుకోండి, దాన్ని బట్టి నేను కొంచెం పే చేస్తా. ఇంకొకళ్ళు ఒక 500 తీసుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తారు. మనం ఎంత స్పేస్ తీసుకుంటామో దాన్ని బట్టి ఈసారి ఛార్జ్ అవుతుంది. ఇది నెంబర్ 2 టైప్ 2. దానిలో ఫస్ట్ దానిలో మాత్రం జస్ట్ ఫ్లాట్ ఫీ అన్నట్టు $80 బాక్స్, మాక్సిమం 50 పౌండ్స్ దాకా పెట్టచ్చు. దానిలో 23 కిలోలు. ఆబ్వియస్లీ మాకు ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. లైక్ కిచెన్ సామాన్లు అంటేనేమి, క్యాంపింగ్ సామాన్లలో కూడా చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, టాయ్స్ లో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఈ ఉద్దేశం మీద మేము LCL అనే కేటగిరీని తీసుకున్నాము. ఒక 54 బాక్సెస్ వచ్చినాయి కదా, వాళ్ళకి ఇంత లిస్ట్ ఉన్నాయని చెప్పేసి చెప్పినాము. చెప్తే వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారము ఒక 250 నుంచి 300 క్యూబిక్ ఫీట్ పడుతుంది ఆ కంటైనర్ లో అని చెప్పేసి ఎస్టిమేట్ చేసినారు వాళ్ళు. దానికి గాను మాకు ఒక $3,000 అవుతుండొచ్చు ఎస్టిమేట్ అని ఇచ్చినారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చి మొత్తం ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఆ ట్రక్ లో ఎంత అయితే పడుతుందో దాని తర్వాత రియల్ కోట్ అనేది ఇచ్చేసి అప్పటికప్పుడే సెటిల్మెంట్ చేయాలి మనం. సో ఒక 750 ఫస్ట్ కట్టాలి, ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి. ఒక 2 days లో ట్రక్ వస్తుంది అవన్నీ లోడ్ చేయడానికి. లోడ్ చేసిన తర్వాత మొత్తం చెక్ చేసి అక్కడక్కడే ఫైనల్ చేసేస్తే తీసుకుని వెళ్ళిపోయి మన జగ్గేపేటలో డ్రాప్ చేస్తారు.
ఇది మన అవ్యాన్ గడి స్కూల్ మై ఫ్రెండ్స్. యూజువల్లీ ఏంటంటే స్కూల్ బస్ లో వెళ్ళిపోతాడు కదా, ఈ రోజు కార్ లో డ్రాప్ చేయండి, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ అన్నాడు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అవ్యాన్? ఎక్కడ దిగుతావు నువ్వు అసలు చెప్పు? వేజెస్ క్లాస్ ఎక్కడ ఆపాలి, నేను ఏం చేయాలి? ఓహో అక్కడ పోవాలనా? హాయ్. వస్తున్నా. Come. You have a nice day, buddy. I love you so much. Bye bye. ఇట్లా కార్లు అందరూ ఆపేసుకుంటారు. టీచర్స్ అందరు కూడా ఇక్కడ నించొని, ఏ క్లాస్ టీచర్ అయితే ఆ క్లాస్ టీచర్, ఆ పిల్లలు వామ్మో వాడిని ఎట్లా ఎత్తుకుపోతుందో చూడండి పాపం. వాడు అసలు ఏడుస్తున్నాడు వాడు. అవేనా లవ్ యూ, బాయ్. యూ హ్యావ్ ఎ నైస్ డే బాడీ. పోదుగా నాన్న, పోదుగా, నీకు కూడా టైం ఉందిరా. వీడికి ఏంటంటే స్కూల్ అంటే ఏమి ఇష్టం. బాయ్ నాన్న, లవ్ యూ. మనం అందరం కలిసి మన అవ్యాన్ గడి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్టీలో పాలు పంచుకుందాం మై ఫ్రెండ్స్. అదొక ఈవెంట్ జరుగుతుందంట. ఇటు అమెరికా స్కూళ్ళల్లో ఏం జరుగుతాయి ఇట్లాంటి గమ్మత్ ఈవెంట్లు అనేది ఒక లుక్ ఇద్దామంటున్నా నేను. No, you can drive. Hey, buddy, can you take me to your school? Yes. I'm going to show you what my classroom looks like. Yeah? Yeah. Go inside Avyan, let's see. Let's see. వీడికి కూడా బాగా ఆనందంగా ఉంది కదా అకియానికి. ఒకసారి లోపల తీసుకుపోతే వారికి కూడా కుత్తి తీరుతుంది. You know what is this, Aki? School. Yeah, school bus కాదురా, school. Okay, this is where I work. Huh? Where you work? I mean, where I... Okay, this is where I study. Good job. You like this one? Yeah. I really love your school, bro. I love it. Did you enjoy? Yeah? కసం తిన్నాడు ఐస్ క్రీమ్. ఇట్ వాజ్ ఎ గుడ్ స్కూల్ మై ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉండే. లోపల అదంతా కూడా చూస్తుంటే మనకి మిడిల్ స్కూల్, హై స్కూల్లో వస్తే గానీ అంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉండదు, అంత పెద్దగా ఉన్నాయను. యా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ స్కూల్లో. ఎంత పెద్ద ప్లే గ్రౌండ్, ఎంత పెద్ద స్కూలు కథ. యూ గోనా మిస్ దిస్ స్కూల్ వెన్ వి గో టు ఇండియా, buddy? Yeah. Yeah. Yeah, and all of my things that I love, and all the things. ఆల్ ద థింగ్స్ దట్ ఐ లవ్ కూడా. ఇంత మంచి ఎడ్యుకేషన్, ఈ స్కూల్ బిల్డింగ్స్, ఈ స్కూల్ బస్సులు, ఇంత గనము ఫ్రీ అంటే నిజంగా నమ్మలేకపోతున్నా. Daddy, that's where I study. 1, 2, 3, 4, 5 ఎలిమెంటరీ స్కూల్ మై ఫ్రెండ్స్. 6, 7, 8 మిడిల్ స్కూల్. 9, 10, 11, 12 ఇంటర్ వరకు హై స్కూల్. సో ఈ 3 స్కూళ్ళు కూడా ఫ్రీ కదా. 3 ఫ్రీ. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే, చదివించుకోవాలంటే పైసలు కట్టి. ఎవ్రీ కిడ్ షుడ్ బి ఏబుల్ టు ఎఫోర్డ్ ఎడ్యుకేషన్. సో గుడ్. జస్ట్ లంచ్ ఒక్కటి అరేంజ్ చేసేసినామంటే హై స్కూల్ వరకు వెళ్ళిపోతుంది జీవితం. అబ్బో, ఎట్లున్నాయి సింహాలు 2. పాపం ఇల్లు లేక బయట అట్లా ఎందుకు లేని వాటి గురించి. ఇండియాకి వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ ఫిషింగ్ చేయాలి అంటే కాయాక్ వేసుకొని, ఇండియాలో ఎక్కువ ఆప్షన్స్ లేవు మనకి ఆ కాయాక్స్ అవి కొనడానికి. అది ఆలోచన చేసి ఇప్పుడే నేను ఒక కాయాక్ పెట్టేసుకున్నా. అది కూడా ఆ షిప్పింగ్లో పంపించేద్దామని. సో ఆ షిప్పింగ్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి మేము లాస్ట్ మినిట్లో ఇంకేమైనా యాడ్ చేస్తే ఒకవేళ ఎట్లా పరిస్థితి తీసుకుంటారా తీసుకోరా అని చెప్పేసి కూడా అడిగినా నేను.
తీసుకుంటా అన్నారు వాళ్ళు. ఒకవేళ ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, ఆ వచ్చే రోజు మొత్తం సెట్ చేసుకుని ఎంత స్పేస్ అయితే అంత స్పేస్ కి మాత్రమే మీ దగ్గర పైసలు తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. సో అది కూడా మనసు కుదుటపడింది మై ఫ్రెండ్స్. ఏవైతే మనకి ఇండియాలో బాగా దొరకవు, స్కేర్ సిటీ ఉందనిపించిందో, అంటే ఏదైనా మిస్ అయిపోతున్నా ఏదన్నా అనేది బాగా ఇది ఎక్కువైపోయింది. సో జమ చేసేస్తూనే ఉన్నాం బాక్సుల మీద బాక్సులు. ఓ పిజ్జా తిందాం మై ఫ్రెండ్స్, బాగా ఆకలిస్తుంది. మన కమ్యూనిటీలోనే పిక్నిక్ ఏరియా లాగా ఆ వెనకాల ఫెన్స్ ఉంది కదా, అదంతా కూడా కాంపౌండ్ పెట్టి పౌండ్ పెట్టినారు మధ్యలో. మంచిగా ఇక్కడ కూర్చొని ఏదైనా బార్బీకి కూడా పెట్టుకొని మంచిగా చేసుకోవచ్చు. ట్యాబ్ ఆపే ప్లీజ్, ట్యాబ్ ఆపే, లేకపోతే ట్యాబ్ వెళ్ళిపోతుంది. ఇక తీసుకో, పిజ్జా తీసుకో, టేక్ పిజ్జా, ఎంజాయ్ ద పిజ్జా. You said chicken and cheese. Chicken and cheese. I also like. How? ఈరోజు ప్యాకేజ్ పికప్ చేసుకోవడానికి ట్రక్ వస్తా అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ దానిలో స్పేస్ ఉంటే ఈ రోజే తీసుకుని వెళ్ళిపోతాం లగేజ్ ని, లేకపోతే మండే రోజు మీకోసం సెపరేట్ గా ఒక ట్రక్ ను పంపించి ఆ లగేజ్ అంతా తీసుకుంటామని చెప్పేసి చెప్పినారు. వి సెడ్ ఓకే, యూఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఒకవేళ సరిపోతే లగేజ్ అంతా ఈరోజు పంపించేద్దాము. మనం ఈ 10 సంవత్సరాలు పెంచుకున్న జిందగీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి ఇండియాకి పంపించేస్తున్నాం. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మొత్తం మష్రూమ్స్ వచ్చేసినాయి. ద హెక్, ఏంది దోస్తులారా, ఏంది కథ? మష్రూమ్స్ వచ్చినాయి. ఇవ్వండి మన ఇల్లు, ఇంటి ముందు బోర్డు దగ్గర మష్రూమ్స్. భలే గమ్మతుంది. Yeah, now a little fix for this place. Okay. How many? So I'll show you. Come. All these, Okay. these boxes, 3, and those boxes, and this tire. Okay. How many in total? 60 box, 65. So you pick up everything and just you go fill it up there? Yeah. Got it. Perfect. Thank you. వీళ్ళు ఈ ట్రక్ లో తీసుకుపోతారట. ఫస్ట్ అందరి స్టఫ్ ని ఒక్కొక్క ప్యాలెట్ లాగా జమ చేస్తారట. ఇది కస్టమర్ ఏ శ్రీకాంత్ గాంధీ, ఇది ఓంకార్ గాంధీ, ఇగో ఇది సంస్కృతి అన్నట్టు. అది జమ చేసిన తర్వాత ఆ షిప్పింగ్ కంటైనర్స్ లో అందరి ప్రొడక్ట్స్ ఎక్కించేసి లోడ్ చేసేసి పంపించేస్తారు. సోఫాలు కూడా పంపిస్తారు కదరా, ఇట్లా పంపించచ్చు అయితే డైరెక్ట్ గా. అన్నిటి మీద కూడా కొంచెం డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి, డిఫరెంట్ లేబుల్స్ వేస్తాము, స్టిక్కర్లు వేస్తాము. సో ప్రతి ఒక్క కస్టమర్ది కూడా నాకు గుర్తుంటది ఏదే పడితే అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి లాక్ చేయడానికి అన్నట్టు. అక్కడ లోపల వరకు వాళ్ళ సామాన్లు పెట్టేసిన తర్వాత బెల్ట్ వేసేసి వాళ్ళకి వీళ్ళకి అటు రాకుండా లాక్ చేసేస్తారు మనకి. What is number 1? 1, yeah. 1, 2, 3, 4, 5. అట్లాంటివి నెంబర్స్ వేస్తాడు ఇక మన బాక్స్ లను గుర్తు పెట్టుకోనికి. 002 గార్డెన్ ప్రొఫెషనల్. ఓకే, గార్డెన్ 003. యూ గోనా పుట్ ద లేబుల్స్ ఆన్ ఈచ్ బాక్స్? Yeah. ఎవ్రీ బాక్స్. Every box. వేర్ హౌస్ దగ్గర తీసుకుపోతారట, లేబుల్స్ ప్రింట్ చేస్తారట, మళ్ళీ బాక్సుల మీద అన్నిటికీ లేబుల్స్ ఇస్తారట. అది బోట్ ది ట్రోలింగ్ మోటార్ మై ఫ్రెండ్స్. ఇండియాలో మళ్ళీ దొరకదా అని చెప్పేసి ఇండియా కొనుక్కున్నా ఒకటి. You like this job? Yeah. You do? You like this job, my friend? I like the money. Money? You guys did a perfect job, man. I'm gonna tell your boss, these are good people. Yeah, I'm gonna tell them, give more money. No. తలకాయ ఎట్లా ఊపుతున్నాడు. Thank you. Come on, friend. You like? Nice motorcycle. Yeah, thank you, brother. Thank you. For the people who are watching, it is that simple. మనం బుక్ చేసుకోవాలి, పైసలు కట్టాలి,
వచ్చి వాళ్ళు జాగ్రత్తగా మన సామాన్లన్నీ తీసుకుని పోయి జగ్గేపేటలో ఇచ్చేస్తారు. ఇన్ యువర్ కేస్ మీ ఊర్లో. అండ్ ఫర్ ద కంపెనీ యూనివర్సల్ రిలొకేషన్స్, యూ గాట్ వెరీ గుడ్ పీపుల్ ఆన్ ద గ్రౌండ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ప్యాకేజెస్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్.